తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఏపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీలో ప్రజల నాడి సస్పెన్స్ గా కొనసాగుతోందని ఆయన అన్నారు. రెండోసారి వైసీపీకి అధికారం ఇస్తారా లేక ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారా అనేది ఉత్కంఠగా కొనసాగుతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండోసారి ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటేస్తారా, మార్పు కోరుకుంటారా అనేది ఎంతో ఉత్కంఠతో ఇక్కడ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటి వరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడి తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో బహుశా బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగి చెరిసగం సీట్లు 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది. 10 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. తప్పకుండా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నెల రోజులు చాలా కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తప్పకుండా ప్రజల్లో న్యాయం జరుగుతుందని చెప్పి ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి తప్పకుండా మా మీద నమ్మకంతో మరోసారి ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించి అదేవిధంగా మెజారిటీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ